అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోయిన ఎలక్షన్లలో మనం ఎన్డీఏ కూటమి ఏర్పడి అరాచకమైన పరిపాలన ప్రారంభోలి ప్రజాప్రభుత్వం ఈరోజు మనం తెచ్చుకున్నాం. వీరందరి నాయకత్వంలో వాళ్ళ అనుభవంతో అకుంఠిత దీక్షతో అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అభివృద్ధి కానీ సంక్షేమం కానీ బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. మనకి ఏదైతే అవకాశాలు ఇచ్చినాయో ఈ అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మీ రెండు కూడా రైతాంగానికి సంబంధించేది. మన ప్రాంతం అంతా కూడా రైతాంగానికి సంబంధించేది. మార్కెట్ యార్డ్ దగ్గరికి ఎవరు వచ్చినా, సొసైటీల దగ్గరికి మీకు ఎవరు వచ్చినా రైతులు అనేక సమస్యలతో వస్తూ ఉంటారు. వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఎప్పటికప్పుడు మీరు పరిష్కారం చేసేలాగా వాళ్ళకి నిత్యం అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కారం అయ్యేటివి మీరే పరిష్కారం చేసి కానీ మా దృష్టికి తీసుకొస్తే మేము మళ్ళా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. కార్యకర్తలు ఏ పార్టీకైనా కార్యకర్తలైన వాళ్ళు లేకుంటే పార్టీలు ఉండవు. దయచేసి ఏదైతే మనం సూపర్ 6 ప్రకటించినామో ఎన్నికల కంటే ముందు ఒకటొకటిగా బ్రహ్మాండంగా ఈరోజు నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. ఆయనకు 2,000 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది ఆ మహానుభావునికి. సంవత్సరానికి 250 రూపాయలు ముస్టేసినట్టు వేసుకుంటారు. ఈరోజు మనము ఒకటేసారి 4,000 రూపాయలు, వికలాంగులకైతే 3,000 రూపాయల పెన్షన్ 6,000 రూపాయలు ఇచ్చాం. శాశ్వతమైన జబ్బులుంటే 10,000 రూపాయలు ఇచ్చాం. మంచానికే పరిమితం అయితే 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఈ దరిద్రులు ఎప్పుడన్నా ఇటువంటి ఆలోచన చేసి ఇవ్వడం జరిగిందా? వికలాంగులకు 3,000 పెట్టారు కానీ 6,000 ఎప్పుడన్నా 4,000 కానీ చేసినారా? మనం ఇప్పుడు ఈరోజు 6,000 చేశాం. బ్రహ్మాండంగా నిన్ననే అన్నదాత సుఖీభావ కార్యక్రమం పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రైతులందరి అకౌంట్లలో ఏదైతే మనం 20,000 రూపాయలు ఇస్తామని సంవత్సరంలో మాట ఇచ్చామో మొదటి విడతగా దాదాపు మన నియోజకవర్గంలోనే మందికి రైతులకు 17.20 కోట్ల రూపాయలు మనం ఇచ్చుకున్నాం. మన నియోజకవర్గం ఎంతో మంది పిల్లలకు మన నియోజకవర్గంలోనే స్నేహ కోచింగ్ సెంటర్ అని ఉంది. ఆత్మకూరులో 170 180 మంది అటెండ్ అయితే ఎగ్జామ్ 130 మంది క్వాలిఫై అయ్యారు. మెగా డిఎస్సి పెట్టాం. గతంలో ఎప్పుడు కూడా ఇన్ని టీచర్ పోస్టులు క్రియేట్ కాలే. మెగా డిఎస్సి పెట్టి ఈరోజు దగ్గర 17,000 మంది టీచర్లై రేపు రాబోతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.